ఆ రోజు టీవీ చూస్తూ పిల్లలతో గడిపాను. భోజనాల దగ్గర బావ తల వంచుకుని కూర్చున్నాడు. బావ ఎవరో తరుముతున్నట్టు ముద్ద నోట్లో కుక్కుని నీళ్లు తాగి పైకి వెళ్ళిపోయాడు. అప్పా, నిదానంగా తినండి అంటూ హెచ్చరిస్తూనే ఉంది అక్క. అతని వెనకాలే అక్కయ్య వెళ్ళిపోయింది. నేను తలుపు వేద్దామని వచ్చేసరికి శివశంకర్ తన గదిలో నుండి బయటికి వెళ్తున్నాడు. అతను ధోవతి లాల్చీ వేసుకుని గమ్మత్తుగా ఉన్నాడు. ఆకు చెప్పులు వేసుకుని బయలుదేరాడు. అతను నలుపు, బాబా భాషలో వికారి, విలన్. కానీ అతని ముఖంలోని సజీవమైన కాంతి బావ ముఖంలో టార్చ్ వేసి వెతికినా కనిపించదు. అతని నడకలోని గంభీరత, టీవీ ఏ కొద్ది మందికో ఉంటాయి. ఇదేమిటి, అతని గురించే ఆలోచిస్తున్నాను. అలాగే నిలబడ్డాను. గుమ్మంలో నిలబడ్డారే? శివశంకర్ గారి ప్రశ్నకు ఉలిక్కిపడ్డాను. బయటికి వెళ్ళినవాడు ఎలా వచ్చాడు? గేటు వేస్తుంటే గుమ్మంలో మీరు కనిపించారు. అభిసారికను గుర్తుకు తెస్తున్నారు అన్నాడు కాస్త వెక్కిరింతగా. మీరేమిటి పూలరంగళ్లా తయారయ్యారు? తెలుగు బాగా నేర్చుకోండి. ఈ బట్టలు వేసుకుంటే పెద్ద మనిషిలా ఉంటానని అందరూ అంటారు అన్నాడు కినుకగా. సారీ, నాకు నిజంగా ఏమనాలో తెలియలేదు. ఎందుకు ఈ వేషం అన్నాను. ఎన్ని వేషాలు వేయకపోతే జీవితం వెళ్ళమారుతుంది. మా ఫ్రెండ్ సర్కిల్లో పార్టీ ఉందండి. అతను క్రిందే కూర్చోవాలంటాడు. ధోవతి అయితే కంఫర్టబుల్గా ఉంటుందని అన్నాడు నవ్వుతూ. అతనికి మాట్లాడాలని ఉన్నా మాటలు ఎలా పెంచాలో తెలియటం లేదు. కాసేపు చూసి అతను తలుపు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నిశ్చింతగా వెళ్ళి పడుకున్నాను. నా గురించి ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారని అర్థమైపోయింది. 3 రోజులు గడిచినా బావ జవాబు రాలేదు. నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. అక్క, పిల్లలు, బావ కలిసి ఇంగ్లీష్ సినిమా బుల్లెట్ ట్రైన్కు వెళ్లారు. వాళ్ళు అలా కలిసే ఉంటారా? ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను నేను. అక్క ప్రస్తావన బావ తోసివేశారు. కానీ సంజీవ్ గోల మొదలుపెట్టాడు. చాలా కుటుంబాలలో కాపురాలు నిలబడేది పిల్లల వల్లనే అని అర్థమైంది. రాత్రి వాళ్ళు తిరిగి వచ్చాక కావాలనే ముఖం చిట్లించాను. బావను కొరకొరా చూశాను. అతను అపరాధిలా తల వంచుకున్నాడు. శైలు, మీరు భోజనం చేయండి, నేను తర్వాత తింటాను అని బావ పోబోయాడు. డాడీ, నువ్వు తింటేనే నేను తింటాను మారా మొదలుపెట్టాడు సంజీవ్. తప్పనిసరిగా వచ్చాడు. అతని ఎదురుగా నేను కూర్చున్నాను. నేను అవకాశం దొరకగానే కోపంగా చూస్తున్నాను. అందుకే ఆయన తల ఎత్తకనే భోజనం చేస్తున్నాడు. డాడీ, ఆ ట్రైన్ మన సికింద్రాబాద్లో ఉందా? సంజీవ్ తండ్రిని మోచేత్తో పొడిచాడు. లేదు సంజు, తింటూ మాట్లాడతారా? సారీ డాడీ. ఒక ముద్ద తిని మంచినీళ్ళు తాగాడు. మరి డాడీ, మరేమో 2 ట్రైన్స్ క్రాస్ చేయటం చాలా బాగుంది. ఇంకోసారి సినిమా చూద్దామా? సంజు, బావ అరిచినట్టే పిలిచాడు. అక్క పెరుగు తేవటానికి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళింది. పెద్దవారి కోపతాపాలు, చికాకులు పిల్లల మీద చూపటం ప్రమాదం అన్నాను. బావ ఒకసారి చూసి తలదించుకున్నాడు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది కదండి అక్క అడిగింది. నిజంగానే బాగుంది అన్నాడు క్లుప్తంగా. నువ్వు వస్తే బాగుండేది అర్చన అన్నది అక్క. మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నువ్వు ఆయన భార్యవు. ఆ మాట ఒత్తి పలుకుతూ అన్నాను. బావ నా వైపు చూశాడు. అతను లేచి చెయ్యి కడుక్కుంటుంటే నేను అక్కడికి వెళ్ళాను. మీ ఆలోచన పూర్తి కాలేదా బావా? అవతల నా భవిష్యత్ ఏమిటో తేల్చుకోవాలి అన్నాను. తొందరగానే తెలుపుతాను పొడిగా అని వెళ్ళిపోయాడు. నేను నవ్వుకున్నాను. ఆడవారెంత ఆడంబర ప్రియులో మొదటిసారి అర్థమైంది శ్రీధర్కి. అర్చన ఏం పసిపిల్ల? మహా అయితే శైలు కంటే 2-3 ఏళ్ళు చిన్నదేమో. తనకేం పోయే కాలం? పందిట్లో పెళ్లి కావాలట. సిగ్గు బిడియం వదిలేసిందా? ఆహ్వాన పత్రాలు అచ్చుకొట్టించాలట. ఎలా సాధ్యం? నేనెంత సంకుచితంగా ఆలోచిస్తున్నాను. నేనంటే వివాహితుణ్ణి, తను కాదు కదా. అర్చనను తప్పు పట్టలేం. తప్పు నాదా? కాదు కాదు. నన్ను ఈ పరిస్థితులకు ఈడ్చిన శైలుది. ఆమె మీద విపరీతంగా కోపం వచ్చిన మాట వాస్తవమే. కానీ ఒకందుకు ఇప్పటికే ఆమెను అభినందిస్తాను. ఆమె ఏనాడు నా ఆస్తి వివరాలు, నా సంపాదన, ఖర్చు అడగలేదు. కూర్చుని ఆస్తి వివరాలు తయారు చేశాను. ఇద్దరి పేరున రిజిస్టర్ చేయిస్తానన్నాను. మిస్టర్ శ్రీధర్, మీ ఇద్దరి కొడుకులకు చెరో భాగం, మీకు 3వ భాగమే మీరు ఉంచుకోగలరు అన్నాడు లాయర్. అదేమిటి, రేపు 2వ భార్యకు 4 కొడుకులు పుడితే? పుట్టే వరకు ఆగండి మరి అన్నాడు. న్యాయశాస్త్రం కూడా గమ్మత్తుగా ఉంది. ఈ విషయం అర్చనకు చెప్పాను. మనకు కొడుకులు పుడితే అనిల్, సునీల్ అని పెడతాను పేర్లు. ఆ ఇద్దరి పేర్లు రిజిస్ట్రీ చేయించండి అన్నది. ఆ అనటం
ఎందుకో నాకు నచ్చలేదు. చాలా ఆర్టిఫిషియల్గా, చాలా అసహ్యంగా వినిపించింది. ఈరోజు శైలజతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను. మెల్లగా ఆమె కూర్చున్న చోటికి వెళ్ళాను. మల్లెలు మాల కడుతోంది. కాఫీ కావాలా? పూలు దూరంగా నెట్టి లేవపోయింది. కూర్చో శైలు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పలేకపోయాను. మీరు అర్చనను పెళ్లి చేసుకుంటారని తెలిసింది. దానికి అంగీకారం కావాలా అన్నది. ఆమె గొంతు వణకటం, కళ్ళు చెమర్చటం గమనించగానే నా హృదయం ఎవరో గట్టిగా పిండినట్టయింది. చటుక్కున లేచి వచ్చేశాను. ఆమెతో మాట్లాడలేకపోయాను. అక్కను అడిగావా అంటూ కనిపించగానే అర్చన నిలదీస్తుంది. అలా 4 రోజులు గడిచాయి. 4వ రోజు నేను బయటికి వెళ్తుండగా కర్చీఫ్తో పాటు ఓ కవరు అందించింది శైలజ. ఏమిటి? చూసుకోండి అని ఆమె వెళ్ళిపోయింది. ఆఫీస్కు వచ్చి తీసి చూశాను. నేను పునర్వివాహం చేసుకునే అనుమతి పత్రం అది. తను దాంపత్య జీవితానికి అనర్హురాలిని అని ఉంది. ఒకసారి ఉలిక్కిపడ్డాను. శైలజను అహంకారిగానే ఎరుగుదును. ఇంత మంచి మనసుందా? నా మనసంతా అదోలా అయిపోయింది. సాఫీగా సాగే జీవితంలో చిచ్చు పెట్టుకుంటున్నానేమో, నాకేం తోచలేదు. ఈ పరిస్థితి కల్పించిన అర్చనపై కోపం వచ్చింది. అశాంతిగా ఉంది. మళ్ళీ శైలజను చూడాలనిపించింది. గబగబా ఇంటికి వెళ్ళాను. ఆమె ఏదో చదువుకుంటోంది. శైలు వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాను. అప్పుడే వచ్చారే, ఆరోగ్యం బాగుండలేదా అన్నది. బాగానే ఉంది. అనుమతి పత్రం అలా రాశావే? నీ ఆరోగ్యం మధ్యలోనే ఆగిపోయింది. నా మాట జాలిగా చూసింది శైలజ. మరలా రాయకపోతే మరేదో కారణం రాయాలి. ఎటుపోయి ఎటొచ్చినా రేపు కోర్టుకు వెళ్తే అందర్నీ లాగటం దేనికి అన్నది శైలజ. ఆమె తల వంచుకుంది. అర్చన ఆస్తి విషయం అడిగినట్టు చెప్పాను. ఆమె విరక్తిగా నవ్వింది. అంతా ఆమెకే రాసివ్వండి. కోపంతో అంటున్నావా? కోపం దేనికి? విరక్తితో అంటున్నాను. పెరగడానికి కావలసిన ప్రేమానురాగాలే కరువైనప్పుడు ఆస్తి ఉండి ఏం ఉద్ధరిస్తుంది? రేపు వారి చదువు బుద్ధిగా చదివితే స్కాలర్షిప్ వస్తుంది. అది కాకపోతే ఉద్యోగం చేసుకుంటాను. నేను చేయనిస్తానా? నేను చచ్చిపోయానా అన్నాను రోషంగా. ఆ మాటే నేను అడిగితే? వద్దు, మనసు విరిగింది మీకు. అది నా వల్ల అనుకుంటే బాధగా ఉంది. నేను బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. నా పిల్లలు నా కళ్ళెదుటే ఉండాలి అన్నాను. పిల్లలను వదిలి ఎలా వెళ్తుంది? మీకంత అభిమానం ఉంటే నేనెందుకు తీసుకువెళ్తాను? మీ దగ్గరే ఉంచుకోండి. అర్చన బాగానే చూస్తుంది. మీరు ఆమెను వివాహం చేసుకున్న మరుక్షణం ఆమెకు వీళ్ళు ప్రత్యర్థులవుతారు. మీ ఆనందమయ జీవితంలో అపశృతిలా వీళ్ళెందుకు? నిన్ను చూడనని అనలేదే. మీరు మరొక అమ్మాయిని చూస్తామంటారు. మీకే? అనుక్షణం ఈ నరకయాతన నేను అనుభవించలేను. నాదన్నది లేదనుకున్న దొంగ బ్రతుకు నేను బ్రతకలేను అన్నది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. నేను అనీజీగా కదిలాను. నేను పొమ్మని అనలేదే అన్నాను కంగారుగా. ఆ రోజు రాకుండా జాగ్రత్త పడాలనే నా తాపత్రయం. మిమ్మల్ని నేను ఏమీ అడగటం లేదు. మీ ఆస్తిపాస్తులతో పాటు కట్న కానుకలు నేను అడగలేదు. నాకు స్వేచ్ఛ కావాలి అన్నాను. నిజమే, ఆమె స్వేచ్ఛ కట్టుబడిపోతోంది. ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతే కొన్ని సమస్యలు తప్పుతాయి. కానీ సంజీవ్ను రాజీవ్ను చూడకుండా ఉండగలనా? డాడీ డాడీ అంటూ ఇంట్లో ఉన్నంతసేపు నా చుట్టూ తిరిగే నా బిడ్డలు లేకుండా నేను బ్రతకగలనా? నా బిడ్డలు నా దగ్గరే ఉంటారు. పోతే పోని. మరి బిడ్డల్ని ఎవరు చూస్తారు? అర్చన చూస్తుంది. అవును, అర్చనకు బిడ్డలంటే ప్రాణం. నా ఆలోచనలు ఆపి తల ఎత్తాను. శైలజ అక్కడ లేదు. పిల్లలకు బట్టలు వేస్తోంది. మీరు సాయంత్రం ఆడుకోవాలి. కాదు మమ్మీ, ఇప్పుడే. గారాలు పోయాడు సంజీవ్. వద్దంటే వినరే? మా మమ్మీ గుడ్ కదు రాజీ. వాడు తల్లి బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. వెధవ పక్కపక్క నవ్వింది శైలజ. ఆ నవ్వులో తనకు భాగం లేదా అన్నట్టు తల్లి పమిటలాగి మెడపై ముద్దు పెట్టుకున్నాడు రాజు. ఇద్దరినీ దగ్గరకు తీసుకుని శైలజ ముద్దు పెట్టుకుంది. ఎంతటి అపురూపమైన దృశ్యం! అది మళ్ళీ కనిపిస్తుందా? అంత హృదయపూర్వకంగా నా బిడ్డలను ప్రేమిస్తుందా అర్చన? ఎందుకు ప్రేమించదు? ఆమె వచ్చాకే పిల్లలు క్రమశిక్షణ నేర్చుకున్నారు. అప్పుడంటే అక్క పిల్లలు, సవతి పిల్లలను ప్రేమించాలన్న రూల్ ఎక్కడుంది? పరిపరి విధాలుగా పోతోంది మనసు. మెల్లగా బయటకొచ్చి కారు ట్యాంక్ బండ్ వైపు తిప్పాను. నాకు తోచినప్పుడల్లా అలా నిలబడి నీళ్లలోకి చూడటం అలవాటు. ఎండాకాలం కాబట్టి బయట ఎండ తీవ్రంగా ఉంది. అయినా ట్యాంక్ బండ్పై జనం కిటకిటలాడుతున్నారు. ఏదైనా షూటింగా అనుకోబోయి పైకే అన్నాను. కాదయ్యా,
అందరం చూస్తుండగా ఉరుకీత వచ్చి పడ్డాడు. 12 ఏళ్ల పోరడు అన్నాడు రిక్షా అతను. పాపం అనుకుని అటు నడిచాను. ప్రాణం లేని కట్టెలా పడున్నాడు. అతను వేసుకున్న చొక్కా చెడ్డీని బట్టి ఉన్నవాళ్లాగానే ఉన్నాడు. పోలీసులతో పాటు ఓ ముసలతను వచ్చాడు. అయ్యో నవీన్ అంటూ కుప్పలా కూలిపోయాడు. ఎవరండి అతను? నా మనవడు బాబు. అతను ఏడుస్తున్నాడు. అతను కారులో వచ్చాడని గ్రహించాను. యాక్సిడెంటలా అన్నాను. కాదు, కావాల్సుకునే పడ్డాడు బాబు. అది మారుటి తల్లి కాదు, మారెమ్మ బాబు. ముసలాయన ఏడ్పు ప్రారంభించాడు. అతని ఏడ్పులో అంగలార్పులోనూ కథ అర్థమైంది. ఆ అబ్బాయి పేరు నవీన్. అతన్ని కని అతని తల్లి చనిపోయిందట. పిల్లడున్నాడని ఆమె చెల్లెల్నే బావకిచ్చి చేశారట. ఓ సంవత్సరం పాటు బాగా చూసిందట. ఆ తరువాత అసలు కథ ప్రారంభమైందట. ఆమె కూతురు పుట్టాక నవీన్ను చూడటం మానేసిందట. ఆ పసివాడి బాధలు చూడలేక తాతగారు తీసుకెళ్లారట. అక్కడ నాయనమ్మ లేదుట. అక్కడ చదువు అయిపోయిందని తీసుకువచ్చాడట. ప్రతి నిమిషం నా పిల్లలతో పోలికేమిటి అన్న వాదన మారుటి తల్లిది. ప్రతిదానికి నన్ను చిన్నచూపు చూస్తుంది. డాడీ మా డాడీ కదా అని నవీన్ వాదన. ఇంట్లో వాగ్యుద్ధంతో పాటు వస్తువులు విసురుకోవటం, తన్నుకోవటం మామూలైపోయిందట. ఆ రోజు ఉదయం నవీన్ పుట్టినరోజుని వాళ్ళు మర్చిపోతే వాళ్లకు గుర్తు చేశాడట తాత. నేనంటే అభిమానం ఉంటే గుర్తుండదా తాత అని నవీన్ బాధపడ్డాడు. ఇద్దరు మాట్లాడుకున్నాక ఏం జరిగిందో ముసలాయన పూజలో ఉండగా బయటపడ్డాడు. వాడు ప్రాణాన్ని నీటికి బలిచ్చాడు. నాకా స్థానంలో రాజీవ్ సంజీవులు కనిపించారు. వణికిపోయాను. చచ్చా, అర్చన అలా చేయదు, చాలా మంచి పిల్ల. వెంటనే ఆనాటి సంఘటన గుర్తుకొచ్చింది. నేనేమన్నాను? శైలజ అల్లరి చేయదు అన్నాను. అంటే నీ భార్య అంటే నీకు గౌరవం అంటూ పరుగులు పెట్టింది. బస్సెక్కింది. ప్రతి మనిషిలోనూ స్వార్థం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఛేదించుకుని రాలేరు. అర్చనకు ఉంటుంది. ఉండకూడదు అనుకోవటం మూర్ఖత్వం. నా మనసంతా కకావికలమైపోయింది. మళ్ళీ వెళ్ళి బార్లో దూరాను. ఇలా ఎన్ని రోజులు? చూస్తుండగానే 4 రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం అంతా నిద్రపోయాను. సాయంత్రం లేచి డ్రెస్అప్ అయి క్రిందికి వచ్చాను. శైలజ కాఫీ ఇచ్చింది. పిల్లలు లేరా? జూకెళ్లారు అన్నది. అర్చన తీసుకువెళ్ళిందని అర్థమైంది. పిల్లల్ని తీసుకురావాలి, వెళదామా అన్నాను. మీరు వెళ్ళండి, నేను సర్దుకోవాలి అంది. ఎక్కడికి వెళ్తారని అడగలేకపోయాను. సంజీవ్ గొడవ చేస్తుంటే ఆదివారమని ఇద్దరినీ తీసుకుని జూ పార్కుకు వెళ్ళింది అర్చన. పిల్లలు ఉత్సాహంగా ఏనుగులు, పులులు, కోతులు చూసి కేరింతలు కొడుతుంటే బాల్యం ఒక మరుపురాని మధురానుభూతి అనిపించింది. తిరిగి తిరిగి వచ్చాక వాళ్లకు ఐస్ క్రీం, చిప్స్ ఇప్పించి తనో ప్యాకెట్ తెచ్చుకుంది. ఆంటీ ఆంటీ, మేం రైలు మీద ఆడుకుంటాం. పిల్లలు మారం చేశారు. రైలు నడవటం లేదు. పిల్లలంతా ఎక్కి కూర్చుని అది నడుస్తున్నట్టు అనుభూతి పొందుతున్నారు. వీళ్ళు చేరిపోయారు. హలో అర్చన, బావ వచ్చాడు. మీరెప్పుడొచ్చారు అన్నాను చిప్స్ అతనికి ఆఫర్ చేస్తూ. వద్దు, ఉండని అన్నాడు. ఈ ప్రపంచంలోని దిగులంతా తనే మోస్తున్నట్టుంది అతని వాలకం. ఏమిటి బావా, అక్క 2వ వివాహానికి అంగీకరించలేదా? జవాబుగా ఓ కాగితం నా చేతిలో పెట్టాడు. అక్క అంగీకరించినట్టు ఉత్తరం అది. ఓ అబ్బాయి, చెప్పవే. ఐఎమ్ లక్కీ అన్నాను. బావ గిల్టీగా ఓ పక్కకు కూర్చున్నాడు. ఇంకా ఆ దేవదాస్ ఫోజ్ ఎందుకు బావా? గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందిగా. ఫంక్షన్ కార్నర్ బుక్ చేస్తావా? హిడెన్ బాగ్ అయితే 4-5 వేల మంది కూర్చోవచ్చు. పోనీ సింగిల్ వెంకట్రామారెడ్డి హాలు ట్రై చేయి. దానికంటే లేడీ హైనరీ క్లబ్ సెంటర్లో ఉంది అన్నాను. వీటిలో ఏదో ఒకటి బుక్ చేయందే మన పెళ్లి కాదా? కాస్త ఉక్రోషంగా అడిగాడు బావ. నీకు అనవసరంగా కోపం వస్తోంది. నేను అసలు మాట్లాడను పో. నేను కళ్ళు ఒత్తుకున్నాను. చచ్చా, మాటి మాటికి ఆ ఏడుపెందుకు? నా బాధ అర్థం చేసుకోవే. నాకు 2వ వివాహం చేసుకోవడానికి అనుమతి పత్రం కావాలనగానే మాట్లాడక ఇచ్చింది మీ అక్క. ప్రతిఘటిస్తే బాగుండేది అర్చన. ఈసారి పకపక నవ్వాను. ప్రతిఘటించడమే కాదు బావా, నీ పాదాల చెంత చోటడగాలి. నువ్వు లేందే బ్రతకనని ఏడవాలి. బొత్తిగా ఆడతనం తెలియని స్త్రీ అన్నాను. చూడర్చన, సీరియస్గా మాట్లాడుతున్నాను. బావా, నేను డబుల్ సీరియస్గా అడుగుతున్నాను. ఒక పరాయి వ్యక్తిలా ఆ ఇంట్లో మసలాలంటే నాకెంత నరకంగా ఉందో నీకు తెలియదు అన్నాను. నువ్వు కోరిన వాటిలో ముఖ్యమైంది శైలజ అనుమతి. అది దొరికింది. ఆస్తి నీ పేర మార్చడానికి
అమ్మా నాన్న అంగీకరించడం లేదు. ఈ పెళ్లి బాహాటంగా జరిగితే అందరూ నవ్వుతారు అన్నాడు. చాటుమాటుగా చేసుకుంటే తప్పు చేస్తున్నట్టు అందరూ నవ్వుతారు అన్నాను. 2 పిల్లలు భార్య బ్రతికుండగా వివాహం అంటూ ఆహ్వానాలు పంచటం హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు 2 పిల్లలు భర్త లేరు, నాకేం భయం అన్నాను మొండిగా. డాడీ, పిల్లలు వచ్చి అతన్ని చుట్టుకుపోయారు. వాళ్ళ కబుర్లు వింటూ బావ వైదీభావాలతో సతమతమవుతున్నాడని అతని ముఖమే చెప్తుంది. అతని చెంపల దగ్గర ఒక తెల్ల వెంట్రుక తళుక్కున వెండి తీగలా మెరిసింది. అతని అంతరంగ మదనానికి చిహ్నం అది. బావా, ఈరోజు అటో ఇటో తేల్చుకోకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోవటమో నిద్రమాత్రలు మింగటమో జరుగుతుంది అన్నాను వార్నింగ్ ఇస్తున్నట్లు. అర్చన, ఆడవాళ్లంతా ఒక్కటే, స్వలాభం తప్ప ఎదుటివాడి గురించి ఆలోచించరు అన్నాడు. అబ్బా, భార్య ఉండగా మరో మరదల్ని చేసుకునే మగాడు అనవలసిన మాట కాదు బావా అన్నాను చటుక్కున లేచి. 2 అన్యమనస్కంగా కారెక్కాం. పిల్లలు మాత్రం వాళ్ళ నాన్న భుజాలెక్కి తొక్కుతున్నారు. ఒరే, ఒకడిలా రండి అన్నాను. డాడీ కావాలి. 2 బావ మెడకు చేతులు పెనవేశారు. ఒరే నాయనా, ఇంటికి సురక్షితంగా చేరాలిరా అని యువతలకి లాగాను. ఉండని అర్చన. పిల్లలను ఆయన హృదయానికి హత్తుకున్నాడు. అతడి కళ్ళు తడి కావటం గమనించకపోలేదు. కరిగిపోతున్నాడు మగాడు అని నవ్వుకున్నాను. 2 ఇల్లు చేరాం. హాల్లో 2 సూట్ కేసులు పెట్టున్నాయి. అక్క ఎక్కడికో ప్రయాణమైనట్టుంది. సోఫాలో కూర్చుని శివశంకర్ గారు కబుర్లు చెప్తున్నారు. నేను వెళ్ళి పిల్లలను అక్కకు అప్పగించాను. బావ రాగానే అక్క లేచి అతనికి తాళం చేతులు పాస్బుక్స్ అందించింది. ఏమిటది? బావ ఆశ్చర్యంగా అడిగాడు. మీరు వేరే వివాహానికి అనుమతి పత్రం తీసుకున్నాక నేను ఈ ఇంట్లో ఉండటం అంత ఆమోదయోగ్యం కాదేమో. నేను వెళ్ళిపోతున్నాను. న్యాయంగా పిల్లలను మీ దగ్గర వదిలేయాలి. కానీ మీరు చూడగలరా? తేల్చుకోండి అన్నది అక్కయ్య. బావ తెల్లమొహం వేశాడు. నేను 2వ వివాహానికి అనుమతి పత్రం అడిగాను, కానీ నిన్ను విడాకులు కోరలేదే అన్నాడు దెబ్బతిన్నట్టు చూసి. అవ్వ పేరే నాయనమ్మ అన్నట్టుంది మీ ధోరణి. నన్ను మీరు సీత, సుమతి, రుక్మిణి అనుకుంటున్నారా? నేను ఈ తరం యువతిని. మీరు మరో వివాహం చేసుకుంటే మీ పాదాల చెంత పడి ఉండటానికి నేనేం పతివ్రతను కాను. నాకు అభిమానం ఉంది. అక్కయ్య తీవ్రంగా మాట్లాడితే నాకు ముచ్చటేసింది. హియర్ హియర్ అని చప్పట్లు కొట్టాను. షటప్. అక్క నన్ను కొరకొరా చూసింది. ఇప్పుడేమంటావు? జీవం తగ్గిపోయి ముఖాన నెత్తురు చుక్కలేనట్టు అడిగాడు. నేను మొదట మా ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడే శివశంకర్తో మాట్లాడాను. నేనంటే అతనికి అభిమానమట. నన్ను వివాహం చేసుకుంటానన్నాడు అన్నది అక్కయ్య. ఏమిటి? ఏమన్నావు? కళ్ళెర్ర చేస్తూ వెళ్ళి అక్క భుజాలు పట్టుకున్నాడు బావ. అక్క అతని చేతులు దొలపరించుకుంది. దూరం నిలబడి మాట్లాడండి. ఏ క్షణంలో అయితే మీకు మరో వివాహానికి అనుమతించానో ఆ క్షణంలో మీరు నాకు పరాయివారు. శివ, వెళ్ళి ఆటో తీసుకురా అన్నది అక్క. శివ అన్న పదం అక్క మధురంగా పలికింది. నీకు సిగ్గులేదా? భర్త బతికుండగా పరాయి మగాడితో ప్రణయం సాగిస్తావా? హుంకరింపుగా అడిగాడు. ఆ మాటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భార్య బతికుంది, బిడ్డలు ఉన్న మీకు మరో పెళ్లి కావాల్సి వచ్చిందా? బలవంతంగా ఎవరో మీ మెడకు అంటగట్టిందని కాదుగా. మీరు ఇష్టపడి 4 సార్లు కబురంపి చేసుకున్నారు. నాలో ఏం లోపమో చెప్పండి. మిమ్మల్ని కోర్టుకు ఏడవనందుకు సంతోషించండి అన్నది విసురుగా. శివశంకర్ లేచి బయటికి పోబోయాడు. బావ ఆవేశంగా అతన్ని పట్టి లాక్కొచ్చి సోఫాలో కూలేశాడు. ఏరా మిత్రద్రోహి, నా భార్యను వివాహం చేసుకోవటానికి ఎన్ని గుండెలు అన్నాడు. నీకెన్ని గుండెలున్నాయి భార్యకు ద్రోహం చేయడానికి? శివశంకర్ అడిగాడు. నా భార్య నా ఇష్టం, నువ్వెవడివి అడగటానికి? కొట్టడానికి చెయ్యెత్తాడు. ఆ చేతిని మధ్యలోనే ఆపాడు శివశంకర్. భర్త వదిలిన స్త్రీలు అసహాయులు కోరితే నేను చేసుకుంటాను. నా జీవితం నా ఇష్టం, మధ్య నువ్వెవరట అన్నాడు. ఆ చేతిని దులపరించేసి నిర్లక్ష్యంగా దూరంగా జరిగాడు శివశంకర్. బావ ఏం తోచనట్లు జుట్టు పిక్కున్నాడు. అతను కోపంగా సోఫాలోని దిండ్లు తీసి నేలకేసి కొట్టాడు. బావా, వారించబోయాను. నువ్వు నోరు మూసుకో. అంతా నీ వల్లే వచ్చింది ఇదంతా. ముందు నువ్వు నా కళ్ళ ముందు నుండి పో అరిచాడు. పెళ్లి కాకముందే ఇన్ని రకాలు అంటున్నావు బావా. అసలు పెళ్ళామైతే నీకు లక్ష్యం ఉంటుందా? అంతా నా కర్మ అని ఏడ్చాను. చచ్చా, ఏడ్చేవాళ్ళంటే నాకు అసహ్యం అన్నాడు బావ. మరి జీవితాంతం భరించాలి అన్నాను. జీవితాంతం కాదు, ఒక్క క్షణం భరించలేను. అతను నా రెక్కపట్టి లాక్కుపోయి
గదిలోకి నెట్టాడు. ఆవేశంగా బయటికి వెళ్ళాడు. నేను లేచి కుతూహలంగా గుమ్మంలోకి వచ్చి చూశాను. శివశంకర్ను బయటికి నెట్టి తలుపు వేశాడు. శైలు, నువ్వు ఆ వెధవను వివాహం చేసుకుంటే ముఖం ఎత్తుకుని తిరిగేదెలా? ఆవేదనగా అడిగాడు. మీరు రెండవ వివాహం చేసుకుంటే బంధువుల్లో నేను ముఖం ఎత్తగలనా? నాకెంత అవమానమో ఆలోచించారా? మీరు మీ రెండవ భార్యతో హాయిగా ఉంటే మీ దయాదాక్షిణ్యాలకు పాకులాడే అవసరం నాకే అన్నది అక్క. స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక్కటేనా? నాతో నీకు పోలికేమిటి? ఎందుకు లేదు? ఒకప్పుడు మీ ఆధిక్యత చెల్లింది. కాలం మారుతోంది. రామాయణ కాలం నాడు అగ్నిప్రవేశం కోరగానే సీత మారు మాట్లాడక భర్త ఆజ్ఞ పాలించింది. ద్రౌపది కాలం నాడు ఆమె భర్త జూదంలో ఆమెను ఓడాడని చెప్తే తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అంటూ ధర్మసూత్రం అడిగింది. ఈనాటి యువతులు టిట్ ఫర్ టాట్ అన్నది అక్క. మరోసారి చప్పట్లు కొట్టాలనిపించింది. కానీ బావ బాగా సీరియస్గా ఉన్నాడని చేతులు నిలుపుకున్నాను. అయితే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటావా? అక్షరాల అన్నది అక్క. అయితే నా శవాన్ని చూస్తావు. భర్తగా ఓ బంధం ఉండి మీరు నా కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తి అయినప్పుడు మీరు చస్తానంటే భయం, బతుకుతానంటే సంతోషం కలిగాయి. ఇప్పుడు మీరెవరో నేనెవరో. మీరు బెదిరిస్తే బెదరటానికి అచ్చన్లాంటి అనాథను కాను. త్వరగా తేల్చండి. పిల్లలను మీరు ఉంచుకుంటారా? నేను తీసుకువెళ్లాలా? అక్క అడిగింది. ఎంత అహంకారం! డబ్బుంటేనే అహంకారం ఉండాలా? అభిమానం ఉంది. హాయిగా బతకగలను. మీ ఆంక్షలు భరించి అడుగులకు మడుగులొత్తవలసిన అవసరం లేదు. శివశంకర్ ఉద్యోగం చేస్తున్నాడు. అవసరమైతే నేను చేస్తాను. అంతే. అక్క మాట వినిపించలేదు. వాడి పేరు నా దగ్గర ఎత్తావా నిన్ను చంపి నేను చేస్తాను. అక్కయ్య పీక నొక్కటం చూసి చటుక్కుని బయటకొచ్చాను. బావ చేతులు విడిపించాను. ఏం జరుగుతుందో తెలియని పిల్లలు బావురుమన్నారు. నువ్వే నా ఇంట్లో ఈ తుఫాను సృష్టించింది అని అక్క నిరసనగా చూసింది. గబగబా వెళ్ళి అటాచ్లో బట్టలు కుక్కున్నాను. ఇంకో బ్యాగ్లో దువ్వెన బ్రష్ వేసుకుని బయటకొచ్చాను. అక్క, నీ భర్తను కాపురాన్ని జాగ్రత్తగా కాపాడుకో, వస్తాను అని బయటపడ్డాను. ఆంటీ ఆగు అంటున్నారు పిల్లలు. తిరిగి చూశాను. ఇద్దరి పిల్లలను తల్లి తండ్రి ఎత్తుకుని ఓదారుస్తున్నారు. మగాడు ఎంత చంచల స్వభావుడు! ఇన్ని కబుర్లు చెప్పిన బావ ఎక్కడికి వెళ్తావు? ఆగు అని ఒక్క మాట అనలేదు. భలేవాడే అనుకుని ఏ ఆటో అని కేకేశాను. జవాబుగా నా చేతిలోని సూట్ కేసును బ్యాగ్ను అందుకున్నాడు శివశంకర్ గారు. మీరు ఇక్కడే ఉన్నారా? నా వంతు కాగానే మీ వంతు వస్తుందని తెలుసు అన్నాడు. నన్ను దులపలేదు, నయం అన్నాను. అతను ఆటో రిక్షాను పిలిచాడు. ఇద్దరం ఎక్కాం. అతను ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆటో వెళ్ళి ఆ ఇంటి ముందు ఆగింది. అతను డబ్బులిచ్చి తాళం తీశాడు. అతనే సామాన్లు ఇంట్లో పెట్టాడు. 3 గదుల వాట అందంగా ఉంది. పడక గదిలో నా సామాన్ పెట్టి మధ్య గదిలో ఉన్న సోఫా కమ్ బెడ్పై దుప్పటి వేసుకున్నాడు. మీరు కాసేపు కూర్చోండి, క్యారియర్ తీసుకొస్తాను అన్నాడు. మళ్ళీ మీరు తేవటం దేనికి? దగ్గరలో హోటల్ ఉంటే వెళ్దాం అన్నాను. కాస్త పౌడర్ అద్దుకుని చెప్పులేసుకుని బయలుదేరాం. వాళ్ళిద్దరూ రాజీకి వచ్చారంటారా? ఈరోజు రాకపోయినా రేపైనా రాజీ పడతారు. మీరేం బెంగ పెట్టుకోకండి అన్నాను. ఇద్దరం వెళ్ళి భోజనం చేసి వచ్చాం. అతను దారిలో 2-3 మ్యాగజైన్లు కొన్నాడు. నాకు అలసట, ఒక రకమైన రిలీఫ్తో హాయిగా నిద్రపోయాను. అతను తలుపులు వేసింది కానీ నా గదిలో మంచినీళ్లు పెట్టింది కానీ నాకు గుర్తులేదు. 4-5 రోజులు ఆ ఇంట్లో అపరిచితుల్లా గడిపాం. శివశంకర్ గారికి నేనంటే ఇష్టమని తెలుసు కానీ అతను బయటపడటం లేదు. కొద్ది పరిచయంలో అతనంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇతరులకు సాయం చేసే స్వభావంతో పాటు మంచి గుణాలున్నాయి. 5-6 రోజుల సన్నిహిత పరిశీలనలో గమనించాను. స్నేహపాత్రుడు. ఎప్పుడూ ఎవరో వస్తూనే ఉంటారు. ఆ రోజు సాయంత్రం రాగానే అడిగాను. పనివాడు హోటల్ నుండి తెచ్చిపెడుతుంటే తిని కూర్చోవటం బోరుగా ఉంది అన్నాను. అందుకే ఈరోజు అప్లికేషన్ ఫారాలు తెచ్చాను అర్చన. అవి నీ స్వదస్తూరితో నింపాలి. 4 రోజుల్లో వస్తుంది ఉద్యోగం అన్నాడు. నేను ఇబ్బందిగా చూశాను. ఉద్యోగం చేయాలని నేను అనుకోలేదు. మాట వరుసకు అనలేదు. నీకు తెలియకుండా ఓ సాహసం చేశాను అర్చన. వంగి బూట్లు విప్పుకుంటూ అన్నాడు. ఏమిటి అన్నాను. బావను కొట్టి రాలేదు కదా. ఈరోజు ఉదయమే అక్కకి ఫోన్ చేశాను. అర్చన, జీవితం అన్నాక కాస్త నటన, పట్టు విడుపు ఉండాలి. రోజుకు 4 సార్లైనా తన ప్రవర్తనకు క్షమాపణ చెబుతాడు. 5ంటికే ఇంటికి వస్తాడు అన్నది సంబరంగా. ఆయన లేట్ చేస్తే కంగారుగా నువ్వు వెళ్ళక్క అన్నాను.
వెళ్ళానే. నన్ను క్షమించవే అర్చన. మీదేం తప్పండి. ఆడపిల్ల అది మీదపడి వస్తే వివాహం చేసుకుంటానన్నారు అంటానే. అక్కయ్య, ఇంకా 1,00,000 తిట్టవే, కానీ నీ కాపురం చల్లగా ఉండాలి. రేపు పగలు ఓసారి రావే అని ఫోన్ పెట్టేసింది. మిస్ అర్చన, అర్చన గారు, శివశంకర్ గారి పిలుపు గట్టిగా వినిపించింది. నాకేం చెవుడు లేదండి అన్నాను ఉలిక్కిపడి. మీరు కూర్చోండి మొదట. కూర్చున్నాను. మొన్న మీ అత్తయ్య ఇంటికి వెళ్ళాను. జరిగిందంతా చెప్పాను. అనిల్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు వేరే సంబంధం దాదాపు నిర్ణయించుకున్నారట. అందుకనే పెళ్లికి అవకాశం లేదు. ఉద్యోగం చేయండి అన్నాడు. అత్తయ్య కొడుకు అనిల్ కుమార్ తప్పితే నాకు మగడే పుట్టలేదా? వెక్కిరింతగా అడిగాను. అర్చన దెబ్బతిన్నట్టు చూశాడు. అనిల్ కుమార్ని ప్రేమించి విరహవేదంతో వేగిపోతున్నాననుకుంటున్నారా అన్నాను కాస్త తీవ్రంగా. ఏం తోచని వాడిలా గోళ్లు కొరుకుతూ కూర్చున్నాడు. బావ అతనికో భావన కలిగించాడు. అందుకే అతను నా గురించి చొరవ తీసుకోలేడని తెలుసు. నా అంతటా నేను ఎలా చెప్పను? అర్చన, ఏం చేయాలనుకున్నావో నాకు స్పష్టంగా చెప్పు అన్నాడు. వంట చేయాలనుకుంటున్నాను. ఉన్న ఫలాన వెళ్ళి ఓ స్టవ్, గిన్నెలు తెచ్చిపడేయండి. అలా కాదనుకుంటే తలక్రిందులు తపస్సు చేసి ఓ గ్యాస్ స్టవ్ కొనేయండి అన్నాను. అర్చన ఆశ్చర్యంగా చూశాడు. అవును, మర్చిపోయాను. సరుకులు కూడా తెచ్చిపడేయండి అన్నాను. అతను నా భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే రేపు ఇద్దరం వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మన పేర్లు రిజిస్టర్ చేయించాలి. కనీసం 1 రోజులు తీసుకుంటారట పెళ్లి ముహూర్తానికి. అన్ని రోజులు ఇక్కడుండి అందరికీ జవాబులు చెప్పాలి అన్నాను. ఏం జవాబులు? అతను ఏమవుతాడు, మీరు లేచొచ్చారా అంటూ ప్రశ్నలు వేసేవారికి జవాబులు చెప్పొద్దు అన్నాను. అతని ముఖం ఎర్రబడటం, ఆశ్చర్యం పోయి ప్రసన్నత అలుముకోవటం గమనించాను. తన భావాలను అదుపులో పెట్టడానికి అన్నట్టు లేచి వెళ్ళి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని వచ్చాడు. పనివాడు తెచ్చిన కాఫీ కప్పుల్లో పోసి అతనికి ఒకటిచ్చాను. కాఫీ తీసుకుని ఆలోచనలో పడ్డారు. నేను నా కాఫీ తీసుకున్నాను. అర్చన, ఈరోజు నీ ప్రాణం రక్షించానని కృతజ్ఞతతో ఈ నిర్ణయానికి వచ్చావా మెల్లగా అడిగారు. నేను దిక్కులేని దాన్ని అనే జాలితో బావ దగ్గర నా వివాహ ప్రస్తావన తెచ్చారా అన్నాను నిలదీసినట్టు. జాలి పడటం తప్ప వధువుగా నీకేం అర్హతలు లేవా? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కృతజ్ఞతలు చూపుకోవటం తప్ప వరుడుగా మీకేం అర్హతలు లేవా అన్నాను. అతను జవాబు చెప్పలేనట్టు నా వంక చూశాడు. ఇంతలో ఎవరో పిలిచారు. శివశంకర్ బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. అతను వచ్చేసరికి పుస్తకం ముందేసుకుని కూర్చున్నాను. రేపటి నుండి నువ్వు నా కోసం చూడక్కర్లేదు అర్చన అన్నాడు. అయితే బయట తాళం వేసుకుని పొండి అన్నాను. అతను చురుగ్గా చూసి వెళ్ళిపోయాడు. మర్నాడు అతని ఆశ్చర్యపరచాలనుకున్నాను. అతని పెట్టి వెతికితే పాస్బుక్, ఓ చిన్న ప్లాస్టిక్ కవర్లో 300 రూపాయలు దొరికాయి. వెళ్ళి స్టవ్, చిన్న చిన్న వంట సామాన్లు, కాఫీ, టీ పొడి, పంచదార కొనేసరికి డబ్బు అయిపోయింది. నాన్నతో వెళ్తే ఎంత సామాన్ తెచ్చేదాన్ని. రోజుకు రోజు ధరలు పెరిగిపోతున్నాయి. ఆ రోజు కొత్త స్టవ్పై కాఫీ పెట్టి తలుపు తడితే తీశాను. శివశంకర్ వెంట వచ్చే వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. బిగుసుకుపోయాను. అతను బావ. అర్చన, ఎవరొచ్చారో చూడు అన్నాడు శివశంకర్. నాకు నోట మాట రాలేదు. కాఫీ పెట్టడానికి లోపలి గదిలోకి వెళ్ళాను. వాళ్ళిద్దరూ ఏం జరగనట్టు ఎంతో సరదాగా మాట్లాడుకుంటున్నారు. కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చాను. నీకేది శివశంకర్ అడిగాడు. మిగిలిన కాఫీ పోసి తెచ్చుకున్నాను. వంటింట్లో ఏం జరుగుతుందో బావకు కనిపిస్తోంది. లేదే. అరే, స్టవ్ ఎప్పుడు కొన్నావర్చనా అన్నట్టు మరిచిపోయాను. శ్రీధర్ నీతో ఏదో మాట్లాడాలిట అన్నాడు. ఏమిటి అన్నట్టు చూశాను. శివశంకర్ వచ్చి మీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పాడు అని ఆగాడు. అవును అన్నాను కాస్త ఒత్తి పలుకుతూ. ఈసారి అక్కనే చంపుతానని బెదిరించాడు కదా. నా హృదయపూర్వక అభినందనలు అర్చన. జరిగిందంతా పీడకలలా మర్చిపో అన్నాడు తల వంచుకుని. నాకు ఆ క్షణంలో ఎంత సంతోషం వేసిందో చెప్పలేను. అయినా గంభీరంగా ఉండిపోయాను. నా మాటపై నమ్మకం లేదు కదూ అన్నాడు బాధగా. చాలా సంతోషం బావా అన్నాను. అయితే రిజిస్టర్ ఆఫీస్లో మీ పెళ్లి జరగటానికి వీల్లేదు అన్నాడు బావ. నేను చిన్నగా నవ్వాను. మాలాంటి వారి వివాహాలు రిజిస్టర్ ఆఫీస్లో జరగాలి బావా. ఇప్పుడు నేను కాళ్ళు కడగటానికి, కన్యాదానం చేయడానికి కన్నవారిని ఎక్కడ తీసుకుని వస్తాను అని 3 గ్లాసులు తీసుకువెళ్ళి సింక్ దగ్గర పెట్టి వచ్చాను. నిజమే శ్రీధర్ గారు, మా అమ్మకు పెద్దగా అభ్యంతరం ఉండదు అన్నాడు శివశంకర్.
బావ లేచి వచ్చి నా 2 చేతులు పట్టుకున్నాడు. నీకు నేను చేయబోయిన అన్యాయానికి ప్రతిగా శివ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. ఈనాటి నుండి నువ్వు శైలజకు కాదు చెల్లెలివి, నాకు. నిజమర్చనా, నన్ను నమ్ము అన్నాడు బావ. నాకేం మాట్లాడాలో తెలియలేదు. అసహాయంగా శివశంకర్ వైపు చూశాను. అలాగే శ్రీధర్ గారు, మీ ఇష్ట ప్రకారమే కానియండి. దండలు మార్చుకుందామని గుడికి వెళ్ళాను. ఆదివారం మంచి ముహూర్తం అన్నాడు శివశంకర్. బావ నా చేతులు వదిలి వెళ్ళి శివశంకర్ వీపులో ఒక్కటిచ్చాడు ఫట్టుమని. ఏమిట్రా తెగ నీలిగిపోతున్నావు? నేను గారునా? ఒరేయ్, మీరంతా కలిసి ఆడిన నాటకం శైలు చెప్పిందిరా. నాకెంత గర్వంగా ఉందో తెలుసా? నేను తప్పుదారిన పడ్డా నడిపించే స్నేహితులున్నారని. బావ ముఖాన్ని నవ్వు, కళ్లల్లో నీళ్లు కనిపించాయి. అసలు అక్కను నమ్మకూడదు అన్నాను నేను. భార్యాభర్తల మధ్య రహస్యాలుండకూడదని నువ్వే చెప్పావుగా మరదల మాణిక్యమా. నేను వెళ్ళి శైలుతో ఈ విషయం చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అన్నట్టు ఈరోజు శుక్రవారం, ఒక్కరోజు ఉంది మధ్యలో. 2 కార్లు పంపి అత్తయ్య మామను మీ అమ్మా నాన్నను పిలిపిస్తాను అన్నాడు కంగారుగా. డబ్బుంటే అన్ని నిమిషాల మీద జరుగుతుంటాయి, కంగారు పడకండి. శివశంకర్ నవ్వాడు. మరో ముహూర్తానికి పోస్ట్పోన్ చేయొద్దు. వద్దు, అమ్మో మిమ్మల్ని అంటూ పోబోయాడు బావ. చటుక్కున వంగి అతని పాదాలకు నమస్కరించాను. శివశంకర్ కూడా వచ్చి నమస్కరించాడు. బావ కంటి నుండి 2 కన్నీటి పుట్లు రాలిపడ్డాయి. అతను చటుక్కున కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడు. నాకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. లేచి కళ్ళు ఒత్తుకున్నాను. కాబోయే ఇల్లాలు గారు, ఈ పూట వంట ఇంట్లోనా, హోటల్కు వెళ్తున్నామా అని అడిగాడు శివశంకర్. నాకు నోట మాట రాలేదు. అతని వంక చూశాను. నా హృదయం శివ శివ అని రొదపెడుతోంది. వెళ్ళి అతని హృదయంలో తలదాచుకోవాలనుంది. కానీ ఆగిపోయాను. శివ అన్నాను. అంతకంటే మాట రాలేదు. ఏమిటి, మళ్ళీ పిలు? నా హృదయం పిలుస్తుంది అన్నాను చిన్నగా నవ్వి. అలాగా, అయితే వినాల్సిందే. చటుక్కున నా భుజాలు పట్టుకుని ఆపి తన చెవి నా హృదయానికి ఆనించాడు. 1 నిమిషం నన్ను నేను మర్చిపోయి నా గడ్డం అతని తలపై ఆంచాను. వెంటనే గుర్తుకొచ్చింది, ఆదివారం. అందుకే వెనక్కి జరిగాను. శివ నిటారుగా నిలబడి పెదవి విరిచాడు. ఏం వినిపించలేదా? వినిపించింది ఓ పాట. బావా బావా పన్నీరు. చటుక్కున నా చేయి అతని నోటికి అడ్డం పెట్టి నవ్వాను. నా చేయి తన గుప్పిట్లో పట్టుకుని అతను నవ్వాడు. పిచ్చివారిలా ఇద్దరం పడి పడి నవ్వాం. అంతేనండి, కథ అయిపోయింది. మీకు గనక ఈ నవల పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కథ ఎలా ఉంది, చదివిన విధానం ఎలా ఉంది, వీటిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.